బిగ్గెస్ట్ రియాలిటీ షో అయినటువంటి బిగ్ బాస్ ఇప్పటి వరకు తెలుగులో 7 సీజన్లు పూర్తి చేసుకోగా అతి త్వరలో 8వ సీజన్ మొదలు కాబోతుంది. తాజాగా బిగ్ బాస్ 8 లోగో ప్రోమో కూడా రిలీజ్ చేశారు. అతి త్వరలో బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ ప్రోమో కూడా రాబోతుంది. ఇకపోతే ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 8 లోకి వెళ్తారని పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. రీతు చౌదరి, విష్ణుప్రియ, కుమారి ఆంటీ, యాదమరాజు, బరలక్క, ఓ సెలబ్రిటీ కపుల్, ఇలా పలువురు పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ బాటలో మరొక నటుడి పేరు కూడా ఎక్కువగా వినిపిస్తోంది. అతనెవరూ కాదు, మనసిచ్చి చూడు సీరియల్ మహేష్. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మహేష్ బాబు కాళిదాసు చేబ్రోలు ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ పూర్తి చేసి చెన్నైలో 3 ఏళ్లు యాక్టింగ్లో శిక్షణ పొందాడు. ట్రైనింగ్ పూర్తయిన వెంటనే ఓ తమిళ మూవీలో ఛాన్స్ వచ్చింది. అయితే అనుకోకుండా ఆ మూవీ ఆగిపోవడంతో డిప్రెషన్కి గురయ్యాడు. దాంతో మయన్మార్ వెళ్లిపోయాడు. అక్కడ కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో నటించాడు. కార్బరీ కాదల్ అనే వెబ్ సిరీస్ చేశాడు. మనసిచ్చి చూడు సీరియల్ ఆడిషన్స్ లో పాల్గొని సెలెక్ట్ అయ్యాడు. ఈ సీరియల్లో తన నటనకి ఫుల్ మార్కు కొట్టేశాడు. తొలి సీరియల్తోనే మంచి స్టార్డమ్ సొంతం చేసుకునే అతి కొద్ది మంది బుల్లితెర నటుల్లో మహేష్ కూడా ఒకరు. ఇకపోతే మనసిచ్చి చూడు సీరియల్తో తెలుగు బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన కీర్తికి మంచి స్నేహితుడు మహేష్ బాబు. ఆమె బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా పేరెంట్స్ ఎపిసోడ్ లో కీర్తి తరపున హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆమెలో ఆనందాన్ని రెట్టింపు చేశాడు మహేష్ బాబు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కీర్తి అనాథ. ఆమెకు ఎవరూ లేరు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా యాక్సిడెంట్ లో చనిపోయారు. తల్లిదండ్రులతో పాటు అన్న, వదినల్ని కోల్పోయింది. దీనితో బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ సమయంలో కీర్తి కోసం మహేష్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి కీర్తికి తన పూర్తి మద్దతు ప్రకటించాడు. ఇక ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 6 లో గెస్ట్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అలా వెళ్లి అలా వచ్చేసిన మహేష్ బిగ్ బాస్ 8 హౌస్ లోకి మాత్రం కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కీర్తి మిస్ అయిన టైటిల్ ట్రోఫీ లక్ష్యంగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నాడు. కలిసొచ్చే సీరియల్ ఫేమ్, కీర్తికి ఉన్న ఫ్యాన్ బేస్ మహేష్ కి హెల్ప్ అయితే అనుకున్న లక్ష్యాన్ని చేరే అవకాశం కూడా లేకపోలేదు.